వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. ఎందుకునంటే ఫైనలీ నేను నాకు ఒక చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి చూడండి, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెళ్తున్నాను. దట్ ఈస్ బయింగ్ అ బైక్ అనమాట. సో ఈరోజు బైక్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. అంటే బైక్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను కాబట్టే అని కాదు, నార్మల్గా ఏంటి అంటే చాలా వరకు నేను నా డైలీ రొటీన్స్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. పర్టికులర్లీ మన మామా ఎర్త్ బ్రాండ్కి సంబంధించినవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అయితే నాకు అనిపించింది ఇప్పుడు సమ్మర్స్ కదా, సో ఇప్పుడు నేను కూడా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు నేను ఎలాగో సన్ స్క్రీన్ పూసుకుంటాను. మీరు పూసుకుంటున్నారా లేదా ఎలా తెలుస్తుంది? సో అందుకని నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ది రేంజ్ ఆఫ్ సన్ స్క్రీన్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ మామా ఎర్త్ అనమాట. సో మన డే టు డే లైఫ్లో సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మాకు అసలు సన్ ఎక్స్పోజర్ లేదు, మాకు ట్యాన్ లేదు, అట్లాంటివి ఏమీ ఉండదండి. మనం ఇంట్లో ఉన్నా సరే ఎవ్రీడే మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, సన్ స్క్రీన్ లో నార్మల్ ఏంటంటే మనం సన్ స్క్రీన్ పూసుకున్నప్పుడు ఒకలాంటి వైట్ కోటింగ్ వచ్చేస్తుంది అనమాట. అది ఎలా ఉంటుందంటే ఆ స్వెట్ పట్టిన తర్వాత ఇలాగా పేస్ట్ లాగా చూడటానికి చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. సో అందుకని మనం ఎప్పుడు ఏమనుకుంటాం, సన్ స్క్రీన్ పూసుకోవాలి అంటే మన స్కిన్ ప్రొటెక్ట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం గ్లో కూడా ఉండాలి. సో అదే దట్ ఈస్ వేర్ వీఆర్ కనెక్టెడ్ విత్ మామా ఎర్త్ బ్రాండ్ అనమాట. సో దీంట్లో చాలా బాగుంటాయి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ అండి. ఎందుకునంటే ఈ మామా ఎర్త్ రైస్ వాటర్ డ్యూయి సన్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఇది ఎలాగనంటే మనకి సన్ స్క్రీన్ అంటే మన స్కిన్ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంది, అట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న రైస్ వాటర్ మన స్కిన్ కి మంచి గ్లో ఇస్తుంది, అన్ని చేస్తుంది సన్ దగ్గర నుంచి. నియాసినమైడ్ ఉంటుంది చూడండి, అది వచ్చేసేసి ఏమైనా డార్క్ స్పాట్స్ అవన్నీ ఉంటే అవి పోగొట్టేసేసి స్కిన్ కి మంచి గ్లో ఇస్తుంది అనమాట. సో అందుకనే దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ అండి. ఇది వచ్చేసేసి మనం ఇలాగా 2 పంప్స్. సో ఈ రైస్ వాటర్ డ్యూయి సన్ స్క్రీన్ ఇట్ ఈస్ సో గుడ్ అండి. ఎందుకునంటే చాలా బాగా మన స్కిన్లో మర్జ్ అయిపోతుంది అనమాట. అండ్ దీని మూలాన మీకు కొరియన్ గ్లాస్ ఫినిష్, ఈ మధ్య అందరికి అది ఒక పిచ్ అయిపోయిందండి కొరియన్ గ్లాస్ ఫినిష్ అనేది. ఎందుకునంటే అది మనకు తెలియకుండానే ఈ హై పాయింట్స్ అంతా మనకి ఫుల్ షైనింగ్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఎక్కడైనా మీకు అనిపిస్తుందండి నేను సన్ స్క్రీన్ పూస్తున్నట్టు. సో ఇది మీరు ఎక్స్పోజ్డ్ పార్ట్స్ మీ హ్యాండ్స్ కి పూసుకోవచ్చు, నెక్ కి పూసుకోవచ్చు. సో ఈ రైస్ వాటర్ డ్యూయి సన్ స్క్రీన్ లో వచ్చేసి మన మామా ఎర్త్ ప్రోడక్ట్ లో SPF 50 ఉంటుందండి, ప్లస్ PA ప్రొటెక్షన్ ప్లస్ 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 ఉంటుందన్నమాట. సో దాని వలన మీ స్కిన్ కి చాలా మంచిది. అండ్ మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఆర్ కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ, అందుకనే మన స్కిన్ కి సేఫ్ అనమాట. అండ్ దీంట్లో మిగతా రేంజ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా నేను మీకు చూపిస్తా. బీట్రూట్ హైడ్రాఫుల్ సన్ స్క్రీన్ అండి. ఇది వచ్చేసేసి సన్ ప్రొటెక్షన్ ప్లస్ హైడ్రేషన్, విటమిన్ C డైలీ గ్లో సన్ స్క్రీన్, సన్ ప్రొటెక్షన్ ప్లస్ రేడియంట్ గ్లో. ఉప్టన్ డీటాన్ సన్ స్క్రీన్ వచ్చేసేసి ప్రొటెక్షన్, స్కిన్ డీటాన్ ప్లస్ బ్రైట్నింగ్. అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్ అండి. ఇది వచ్చేసేసి లైట్ వెయిట్, చాలా లైట్ గా ఉంటుంది మన స్కిన్ విత్ గ్లో. సో ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్. ఎందుకంటే వీళ్ళు క్వాలిటీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తారు అండ్ బేసికలీ కెమికల్ ఫ్రీ అనమాట. అండ్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోవాలంటే ఆన్లైన్ లో మీరు కొనుక్కోవాలి అని అంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఈ అన్ని ఆన్లైన్ సైట్స్ నుంచి మీరు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. ఇలా కాకుండా ఆఫ్లైన్ లో కొనుక్కోవాలి అని అనుకుంటే స్టోర్స్ కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇవన్నీ కాకుండా మామా ఎర్త్ వెబ్సైట్ కానీ లేకపోతే మామా ఎర్త్ యాప్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకున్నట్టయితే మీకు ఇన్స్టెంట్ గా 20% డిస్కౌంట్ వస్తుంది. అది నా కూపాన్ కోడ్ NM2024. కొంతమంది కస్టమర్స్ వాళ్ళని ఆనియన్ హెయిర్ షాంపూని ఇంప్రూవ్ చేయండి అని చెప్పినప్పుడు ఆ ఇన్పుట్స్ ని వాళ్ళు పాజిటివ్ గా తీసుకొని దాంట్లో ఇంకా బెటర్మెంట్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ ని పాజిటివ్ గా తీసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు మార్కెట్ లో మళ్ళీ పంపిస్తున్నారు అనమాట. సో మామా ఎర్త్ కి కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని మీరు అందరూ కూడా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ కొనుక్కున్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ వాళ్ళకి తెలియచేయండి. ఒకవేళ మీకు ఏమైనా నచ్చలేదు అని అనుకుంటే ఆ వచ్చిన ఫీడ్బ్యాక్ ని వాళ్ళు యూజ్ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ ని ఇంకా బెటర్ చేసుకోవడానికి మీరు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. సో ఏ బ్రాండ్ ఇలాంటివన్నీ చూస్తే చెప్పండి, అందుకేనండి నేను మామా ఎర్త్ ప్రోడక్ట్స్ వాడతాను. సో ఇప్పుడు మామా ఎర్త్ సన్ స్క్రీన్ అయితే పూసేసుకున్నాను. సో ఇప్పుడు వెళ్ళిపోయి మంచిగా బైక్ కొనుక్కొని అసలు ఏంటి కథా కమామి అన్నీ మీరు చూడాలని అంటే మరి మా మొత్తం ఎపిసోడ్ చూడాలండి.
ఇంకా మంచిగా రెడీ అయిపోయారండి, ఇంకా బొట్టు పెట్టుకొని బయలుదేరిపోదాం. ఓకేనా ఎపిసోడ్లోకి. ఈ రోజు చాలా బిగ్ డే అండి. ఆ బిగ్ డే ఏంటనేది మీరు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకు. ఏం లేదండి, మా ఆవిడ బైక్ కొనుక్కుంటుంది. ఈ ముఖానికి డ్రైవింగ్ రాదు కానీ బైక్ కావాలంట. బైక్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు కొనుక్కుంటున్నాను ఏంటి చూడాలి అంటే మీరు పూర్తి వీడియో చూడాలి. మా ఆవిడ బైక్ కొనిస్తున్నానండి, చూద్దాం ఆ బైక్ తో ఏం చేస్తుందో చూద్దాం. చలో చలో షోరూమ్ కి వెళ్దాం రండి. సో నేను ఇంద్ర వచ్చేసాము హోండా షోరూమ్ అన్నమాట. సో బైక్ కొనడానికి వెళ్తున్నాము. సో హోండా షోరూమ్ కి వెళ్తుంది ఇప్పుడు మా ఆవిడ. ఏ బైక్ సెలెక్ట్ చేసుకుంటుందో చూద్దాం. అది స్మార్ట్ అంటే మీకు అలాయ్ వీల్స్ వస్తాయి, కీ రిమోట్ వస్తుంది. వీటిలో హై అండ్ అదేనా? 110 లో హై అండి. అచ్చా, ఇది హోండా యాక్టివా 110 125. 125 ఓ, అంటే అది ఎక్కువ. అది సీసీ ఎక్కువ. ఎంత సీసీ అది? అది 125. ఓ అదేనా హోండా యాక్టివ్. డ్రైవ్ చేస్తావు? నేనా? నేర్చుకుంటావా? ఇది 125. అరే మేడం, నేను డ్రైవింగ్ నేర్పిస్తావా? బైక్ సరే. కార్ నేర్చుకుంటా అని చెప్పి సంవత్సరాలు జరిగిపోయినాయి తప్ప కార్ మాత్రం నేర్చుకుంటా. అట్లీస్ట్ బైక్ అయినా నేర్పించండి రా. చేయొచ్చాను ఈ బైక్ ని నేను. ఛాన్స్ ఇస్తావా? అది నాకు పెట్టలా ఉంటుందేమో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా. సో మా ఆవిడ బైక్ కొనడానికి కోసం ఇక్కడ గోడౌన్ కి వచ్చి చూస్తున్నాం. కస్టమర్స్ కి నాట్ అలౌడ్ అంట. థ్యాంక్ యూ సో మచ్. వా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. చూడు సిల్వర్ ఉంటుంది, బాగుంది స్టైలిష్ గా. అందుకే సెలెక్ట్ చేసాం. బాడీ హెవీగానే ఉంది. ఇదే కదా మరి మనకు ఇంతవరకే మన పొజిషన్. బండి తీసామో ఎన్ని పడిపోతాయి బండ్లు. ఓకేనా? నువ్వు బాగా కనిపిస్తున్నారు, లైట్ అట్టే ఉంది. ఎలా ఉంది బైక్? ఓకేనా? బాగుందా? పనికొస్తుంది. ఫస్ట్ బండి షోరూమ్ నుంచి తీసినది ఎవరిని ఎక్కించుకుంటారా? ఎమ్మెల్యే మేడం. అది నన్ను ఎక్కించుకోకపోతే వాళ్ళు పని అయిపోద్ది అక్కడ. ఆఫీస్ ప్రొపరేటర్ అక్కడ ఇద్దరిని ఎక్కించు. అది చచ్చిపోతుంది రా. మైలేజ్ ఎంత ఇస్తుంది? 50 వస్తుంది. 62 50నా? 62 కంపెనీ కోడ్ చేస్తుంది. 50 వస్తుంది. 50 నుంచి 62 దాకా వస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ 50 వస్తుంది. స్టార్టింగ్ 50 వస్తుంది. స్టార్టింగ్ 50 వస్తుంది. టెన్షన్ చెప్తాను మంచిగా వాళ్ళు. బిల్ రాసేస్తున్నారేమో. బిల్ ఎందుకు రాస్తారు? అప్పుడే కొటేషన్ ఇస్తారు ఫస్ట్. నేను వెంటనే కొనేస్తున్నాను అంటే మాకు సీట్ కవర్ వస్తుంది, ఫ్లోర్ మ్యాట్ వస్తుంది, మడిగాట్ పీట్ వస్తుంది, గ్రిప్ కవర్ వస్తుంది. కాబట్టి అప్పుడు మీరు ఇక్కడ ఏమి తగ్గించినట్టు నాకు ప్రజెంట్ నేను ఇంకా డిస్కౌంట్ డిస్కౌంట్ చెప్పేయండి. ఫస్ట్ మీకు కొటేషన్ ఇస్తున్నాను. ఓకే ఫైన్. మా ఆవిడకి డిస్కౌంట్ లేకపోతే ఏది కొనదండి. ఆఖరికి కూరగాయలు కూడా డిస్కౌంట్ ఉండాల్సింది. కూరగాయలకే వెళ్ళాము, షామే వెళ్ళి తీసుకుంటాడు అని సోన్ చెప్పండి. డిస్కౌంట్ బండి ఉంటున్నాం రా, ₹1,00,000 పైన బండి అండి. డిస్కౌంట్ అడగకుండా ఉంటామా? ఒక 50% డిస్కౌంట్ ఒక 50% డిస్కౌంట్ ఇస్తాం. 50%? జాతి రత్నాలు రా మీరు. 2 బండ్లు కొంటాను రైట్. మీద షోరూమ్ అయితే అలాగే ఇచ్చినావంట. నీదే షోరూమ్ అయితే ఖచ్చితంగా 50% అడిగాను. కాదురా, ₹1,00,000 2 బండ్లు ఇచ్చేప్పుడు ఎంత బాగుంటుంది కదా. బై వన్ గెట్ వన్ ఫ్రీ అనుకున్నావా? దానికి స్కూటీకి ఆ బండి ఇచ్చారు ఎంట్రన్స్. పెద్ద అదే కదా. అరే నిజం అనుకుంటారు ఆడియన్స్, అనవసరం. ఓకే రెడీ. కంగ్రాచులేషన్స్. రేపు ఇంకా చెప్తాను బైక్ వచ్చింది. శ్యామ
అజయ్ కూడా ఉన్నాడు కదా, డ్రైవ్ చేయడం. వాడు కూడా డ్రైవ్ చేస్తారు. అజయ్ అండ్ శ్యామే డ్రైవ్ చేస్తారు. ప్రవీణ్ డ్రైవ్ చేయడం. లేదు, వాడికి ఇవ్వకుండా చంపేస్తున్నాడు చిన్నోడు. వాడికి లైసెన్స్ లేదు. లైసెన్స్ లేని బండి ఇవ్వట్లేదు. ఈడికి లేదు, ఈడికి లైసెన్స్ లేదు. ఈ వ్యక్తి ఎక్కడైనా మీకు పోలీసు వాళ్ళందరికీ హెచ్చరిక, ఈ మనిషి ఎక్కడైనా బండి నడిపిస్తూ ఉంటే ఈ మనిషిని అరెస్ట్ చేయండి. ఈ మనిషికి లైసెన్స్ లేదు. We bought a bike for NM Foods. సో ఇంతకీ బైక్ ఉంటుంది మావిడికి కాదు, అందరు నా కోసం అనుకుంటున్నారేమో. మరి డ్రైవింగ్ కాదని అందరికీ తెలుసు. మా NM Foods బిజినెస్ కోసం మేము బైక్ కొనుక్కున్నామండి. పిల్లల కోసం బైక్ కొన్నాం. శ్యామ్, అజయ్, మన రెక్కలు కాగా రైడ్ ఫ్లై హైగా దూసుకెళ్తాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హలో గైస్, గుడ్ మార్నింగ్. నిన్న మీరు చూసారు కదా, పేమెంట్ అంతా అయిపోయింది. అండ్ ఈరోజు మంచి రోజు, ఏకాదశి. సో అందుకని మధ్యాహ్నం 12 వరకే బాగుంది. అందుకే మేము వెళ్తున్నాము. వెళ్ళేసేసి బండి తీసుకొని ఇంటికి వచ్చేసి సాయంకాలం పూజ చేయించుకుంటాం. చలో వెళ్తున్నాం, మరి వెళ్దాం. కంగ్రాచులేషన్స్ అను. వెళ్ళి కూర్చో ఒకసారి. అట్లీస్ట్ కూర్చో. ఓకే, ఈ గ్లాసెస్ పెట్టు. ఏ సాచి, మంది బైకూరు సర్రు మంది సో ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. హెల్మెట్ కూడా ఇచ్చారండి మనకి. హెల్మెట్ కంపల్సరీ. హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేయకండి, ఇట్ ఈస్ నాట్ సేఫ్. హెల్మెట్ అరే ఏం వినిపించట్లేదురా? వినిపిస్తుంది. కార్లోనే తిరుగుతాడే. ఈ బండి కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటేనండి, మీ అందరికీ తెలుసు NM Foods మా బిజినెస్ అని చెప్పి. దాంట్లో వీళ్ళందరూ బయటికి తిరగాలి అంటే బండ్లు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బైక్స్ ఉన్నాయి వీళ్ళకి, సో బైక్స్ తో ట్రావెల్ చేయడం చాలా కష్టం. బికాస్ సామాన్ తేవాలి, చికెన్ అవి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం అనమాట. సో అందుకని ఈ రోజు నుంచి ఇది శ్యామ్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది బండి. సో జాగ్రత్తగా నడుపు. హెల్మెట్ లేకుండా దొరికావో చచ్చుకుంటావు. టికెట్లు పడితే నా పేరు మీద వస్తుంది. అదే మరి. సో ఇంకా పూజ చేయించేసుకుంటే ఇంకా బండి రేపటి నుంచి మా ఆఫీస్ కి తిరుగుతూనే ఉంటుంది. ఓకే, సో నేను శ్యామ్ ఫస్ట్ డ్రైవ్ ఇంటికి వెళ్తున్నామండి. వెరీ హ్యాపీ. శ్యామ్ హ్యాపీ?
నడుచుకుని వస్తాడండి ఆఫీస్ కి అండ్ చాలా వరకు తిరగాల్సిన పనులు వాడికే ఉంటాయి. సో అందుకని దిస్ ఇస్ అ స్మాల్ గిఫ్ట్ టు అవర్ ఎన్ఎం ఫుడ్స్ శ్యామ్ ప్రసాద్ అన్నమాట. సో ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని వెళ్తాము, సాయంకాలం పూజ చేయించుకుంటాం. సో ఇప్పుడు మేమంతా పూజ చేయించుకోవడానికి బైక్ పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాము. మమ్మీ ఆల్రెడీ ముందు వెళ్తుంది అనమాట. కనిపిస్తుందో లేదో మీకు, మా ఆయన ఆ బ్లాక్ కార్ ముందుంది, కనిపించిందా? ఏదైనా బాడీ గార్డ్ మమ్మీకి బాడీ గార్డ్. మమ్మీ జాగ్రత్త తీసుకొచ్చాడా లేదా? తీసుకొచ్చాడా? ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది చాలా ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి మా ఏరియాలో అత్తాపూర్లో. చాలా పవర్ఫుల్ టెంపుల్ యాక్చువల్లీ. నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఆంజనేయం ప్రసన్నాంజనేయం జై హనుమాన్. మంచిగా పూజ అయిపోయింది. మా అమ్మ వచ్చింది. ఇదిగోండి శ్యామ్, అజయ్, వీడికి లైసెన్స్ లేదు. వాడు వచ్చేసి వాడు ప్రవీణ్, వాడు మైనర్, ఇంకా వాడికి రాలేదు. మైనర్ అంటే 13 సంవత్సరాలు కాదంటే వాడికి. వీడికి లైసెన్స్ ఉంది, నాకు లేదు, కానీ బండి నాది. ఈరోజు ఒక వెరైటీ వీడియో జరగబోతుందండి. అది షూ కలెక్షన్ అన్నమాట. ఏం చేస్తున్నానన్నా? పనిలో ఉన్నావా? అసలు ముఖ్యమైన పని నీకు చూపించాలి. నీతో షూ క్లీన్ చేయించడం ఎపిసోడ్ ఇక్కడ. నేనేం పాపం చేశాను?